యేసుక్రీస్తు వారి రాకడ అతి సమీపంలో ఉన్నది. రాకడ సమయంలో దేవుని ప్రణాళికను మనం తెలుసుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం ప్రకారము యేసు ప్రభు వారిని నమ్మిన వారందరూ అంత్యదినమున తిరిగి లేతురు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం ప్రకారము యేసు ప్రభువుని నమ్మి సజీవముగా ఉన్న విశ్వాసులందరూ ఎత్తబడతారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 19-20 వచనాల ప్రకారము యేసుక్రీస్తు వారు బానిసత్వంలో ఉన్న ఈ సృష్టి అంతటికీ విడుదల కలిగిస్తారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారము అపవాది బంధింపబడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం ప్రకారము ప్రతి శత్రువు నాశనం చేయబడతాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-10 వచనాల ప్రకారము దేవుని మహా తీర్పు జరుగుతుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారము అక్షయ రాజ్యం స్థాపించబడుతుంది. ఆమెన్.